నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. పార్లమెంట్లో ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి మహోన్నతంగా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం యువ నాయకులు అన్నారు. అమరావతి సభలో ఆమోదం పొందిన సందర్భంగా ఆయన ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలుగు ఆత్మగౌరవ ప్రతీక అన్న ఎన్టీఆర్, దొమ్మేటి వెంకట్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్ నుంచి కమ్మిరెడ్డిపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ, పూర్వం దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకునేవారని, ఆ విధంగా అమరావతి నగర నిర్మాణాన్ని వైసీపీ నాయకులు జగన్ అడ్డుకున్నారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క వైసీపీ తప్ప దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా రూపొందించిన బిల్లుకు మద్దతు తెలపడంతో ఇక నగర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. సార్ ఇటు సార్ రాజుగా పైకి వెళ్ళిపో, కనపట్లేదు. మాట్లాడతాయి. The news sponsored by Vaira Family Restaurant, National Highway, ఏటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.